ఏంటి కొబ్బరికాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? అవునండి, దసరా కదా, మా ఆంటీ వాళ్ళు బోలెడని కొబ్బరికాయలు ఇచ్చారనమాట. ఈ కొబ్బరికాయలతో కొబ్బరిలో చేద్దామా అని నేను అనుకుంటే మా పిల్లలు వచ్చేసి ఎప్పుడు తినేదే కాదు, కొంచెం కొబ్బరికాయలతో కేక్ అనేది రెడీ చేయి, తింటాము, చాలా రోజులైంది కదా అనేసారు. కొబ్బరికాయలతో కొబ్బరి కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. వచ్చేసేయండి. అరకప్పు పంచదార మిక్సీ జార్లో వేసి మెత్తగా పౌడర్ లెక్క చేసుకున్నాను. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకొని ఆ పౌడర్, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి పెరుగు, పావు టేబుల్ స్పూన్ వచ్చేసి నూనె వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్ వచ్చేసి మైదా పిండి వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పాలు అనేది కొద్ది కొద్దిగా వేసుకుంటూ మరీ పల్సగా చేసుకోవద్దు, బ్యాటర్ కొంచెం థిక్గా ఉండేటట్టు చూసుకోండి. ఇలా కలిపిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వచ్చేసి వెనిలా ఎసెన్స్, మీ దగ్గర కోకోనట్ ఎసెన్స్ ఉన్న యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నా దగ్గర వెనిలా ఎసెన్స్ ఉంది కాబట్టి వెనిలా ఎసెన్స్ 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసాను. సో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసేసి కప్పు ముందుగానే నేను పచ్చి కొబ్బరి తురిమి పెట్టుకున్నాను. ఆ తురుము వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ గిన్నెలో కేక్ అనేది రెడీ చేస్తామో ఆ గిన్నెలో బటర్ పేపర్ అనేది వేసేసి కొంచెం ఆయిల్ అనేది వేసేసి కొబ్బరి కేక్ బ్యాటరీ గిన్నెలో వేసుకున్న తర్వాత పైన గార్నిష్కి పచ్చి కొబ్బరి తురుము, అలాగే కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా ఇలా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి వేసేసి పైన కొంచెం నేను బాదం వేసాను. మీ దగ్గర పిస్తా ఉన్న పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు, చక్కగా ఉంటుంది. సో నేను కేక్ ఎలా రెడీ చేసుకున్నానో చూసారు కదా. నేను కేక్ రెడీ చేసుకోవాలనుకుంటే ఈ విధంగానే నేను కేక్ అనేది బేక్ చేసుకుంటాను. సో రవ్వ కేక్కి అలాగే మైదా పిండి కేక్కి డిఫరెన్స్ ఉంటుందండి. అంటే టైం అనేది ఎక్కువ తక్కువ ఉంటుందన్నమాట. రవ్వ కేక్కి 25 మినిట్స్లో కేక్ అనేది బేక్ అయిపోతుంది అన్నమాట. మనము మైదా పిండి వేసి కేక్ రెడీ చేసాం కాబట్టి మైదా పిండికి ఆ టైం అనేది కొంచెం ఎక్కువగా పడుతుంది అనమాట. ఇదైతే నాకు 40 మినిట్స్ టైం పట్టింది. 40 మినిట్స్లో కేక్ అనేది ఎలా బేక్ అయిందో నేను స్టిక్తో చూపించాను కదా, అలా అంటుకోకపోతే కేక్ అనేది బేక్ అయిపోయినట్టు. పొయ్యి అనేది ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాలు చల్లారిన తర్వాత ఇలా కట్ చేసుకుని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు మా పిల్లలకైతే అస్సలు ఆరాటం ఆగట్లేదు చూడండి. సో తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మా పిల్లలకి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. అలా షేర్ చేయడం వల్ల నలుగురికి తెలుస్తుంది అనమాట. అండ్ వరకు చూసి ఒక లైక్ ఇచ్చేయాలండి. ఉంటా మరి, బాయ్. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో అనేది షేర్ చేయండి.